హాయ్ అండి. అమ్మని వీడియో చేయమని అడిగారట. ఇంట్లో పెంచుకుంటున్న పప్పీస్ ఎలా ఉండాలి, దీపావళికి ఎలా ఉంటాయి అని. అందరం భయంగా యాంగ్జైటీతో ఉంటాం. మాకు యాంగ్జైటీ సిరప్స్ ఉంటాయి. దీపావళి వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఏంటి, ఎలా ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుందని. అందుకని మీరందరూ డాక్టర్స్ని అడిగి అవి తెచ్చుకుని పప్పీస్కి ఇవ్వండి. బయట పప్పీస్ కూడా భయపడుతూ ఉంటాయి చాలా. ఇట్లా నాలా అని రొప్పుతూ భయపడుతూ వణుకుతూ ఉంటాయి. అందుకని ఏసీ రూమ్లో డోర్స్ వేసేసి తిరిగి చక్కగా అంతా డోర్స్ వేసి లోపల కూర్చోబెడితే మాకు యాంగ్జైటీ ఉండదు, భయం ఉండదు. లేకపోతే వీటికి ఫిట్స్ వచ్చినట్టు భయపడుతూ ఉంటాయండి. అందుకే చింపు కూడా వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఒక బాంబు కానీ ఆఖరికి ఏ రకమైన ఇవి కాల్చాం మేము. అది పరిస్థితి. అప్పటి నుంచి రోడ్డు మీద కూడా ఎక్కడ కనపడ్డ కుక్కలు వాటికి సేఫ్ ప్లేస్లో వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేస్తాం. అది పరిస్థితి. ఆవులు కూడా పరిగెడుతూ ఉంటాయి పాపం. అన్నిటినీ చూడండి, చూసి బాంబులు కాల్చండి. ఏ జీవి మన సంతోషాలకి అవి ఇబ్బంది పడకుండా చూసుకోండి. ఓకేనా? హ్యాపీ దివాళీ అని చెప్పేసి అందరూ చక్కగా ఉండండి అని చెప్పు. ఓకే, బాయ్ అందరికీ. హ్యాపీ దీపావళి. అందరూ చక్కగా మంచిగా దీపావళి సెలబ్రేషన్ చేసుకోండి. ఓకే.